హలో అందరికీ, ఈరోజు మనం బనానా అలాగే కాకరకాయతో చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఫ్రై అని కూడా అనొచ్చు. ఇవి పప్పులోకి చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం 2 బనానాలు చెక్కు తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బాగా మరుగుతున్న ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దూరగా వేయించాలి. ఇది ఒక్కసారి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనకి రెడీ అయిపోయినట్టు. ఇలా అయిపోయాక ఇవన్నీ మనం తీసి పక్కన ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపడా కారం, కొంచెం ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే కారం ఉప్పు బాగా పడతాయి పీసెస్కి. ఇలా అన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని సర్వ్ చేసుకుంటే ఇది పప్పు రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. అలాగే ఉట్టిగా కూడా తినచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ కాకరకాయ చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కాకరకాయని తీసుకొని బాగా రౌండ్గా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇదంతా ఇలా మనం ఆయిల్లోకి 1 by 1 వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని నీటితో ఉడికించి ఉంచి అలా చేస్తే మనకి ప్రోటీన్స్ అన్నీ పోతాయి. సో మనం ఇలాగే ఫ్రై చేసుకుంటే అస్సలు చేదుండవు. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇవి కూడా పక్కకి తీసి ఇందులోకి ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ చిప్స్ మనకి రెడీ అయిపోయాయి. అంతే అండి, చూసారుగా ఎంతో ఈజీగా మనం చిప్స్ ఇంట్లోనే చేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.